వెల్కమ్ టు MK7 టీవీ. రెండేళ్లుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా పొట్టచేత పట్టుకొని తిరుగుతున్న స్విమ్స్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో టీటీడీ ఈవో ముద్దడ రవిచంద్ర చైర్మన్ బిఆర్ నాయుడు ముందుకు రావాలని, తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. మంగళవారం నాటి ఉదయం స్థానిక కపిల్ తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట స్విమ్స్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గత 2 ఏళ్లుగా అధికారులు తమను శానిటేషన్ హోదా నుంచి తప్పించి వార్డు పోరాటాన్ని పట్టించుకోకపోవడం దారుణమని సిహెచ్ నరసింహారావు విమర్శించారు. ప్రస్తుత కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, స్విమ్స్ డైరెక్టర్ మరియు 8 విభాగాల ఉన్నతాధికారులు తాము చేస్తున్న పోరాటాన్ని న్యాయమైందని ప్రకటించి 3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని, శానిటేషన్ హోదాను రద్దు చేస్తామని హామీనిచ్చారని సిహెచ్ నరసింహారావు గుర్తు చేశారు. 10 నెలలు పూర్తవుతున్న అమలు చేయకపోవడం అనివార్యమైన గత 68 రోజులుగా ఎర్రటి ఎండలో రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నామని అన్నారు. నమస్కారం. నేను మొన్న స్విమ్స్ దగ్గర జరిగినటువంటి ధర్నా దగ్గర కూడా రావడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. దీన్ని తాడోపేడో తేల్చుకోవడానికి సరైనటువంటి సమయం. ఇప్పుడు దాకా అధికారులు ఇంతవరకు కూడా మీరు ఎంతో సహనంతో, ఎంతో ఓపికగా ప్రభుత్వానికి, ముఖ్యంగా టీటీడీ అధికారులందరూ కూడా వివరించారు. మురళి గారు వివరాలన్నీ చెప్పారు, మీకు అన్ని తెలుసు. నేను వాడి జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పడానికి నేను ప్రధానంగా రావడం జరిగింది. రేపు టీటీడీ బోర్డు సమావేశంలో కానీ దీన్ని పరిష్కారం చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి విషయంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ తరఫున పోట్లాడతాం. ఇంత చిన్న సమస్య కూడా టీటీడీకి చాలా గొప్ప పేరుంది. టీటీడీని మనం అందరం గౌరవిస్తాం, ప్రపంచమే గౌరవిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ చిన్న సమస్యని కూడా పరిష్కారం చేయడం చేత కాకపోతే వీళ్ళ గురించి రాష్ట్రానికి, కనీసం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చిన్న సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు అనేది. అందుకోసం ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య చేయడం. రాష్ట్రంలో ఈ రోజు మాకు ఇది ప్రధానమైన సమస్య. స్విమ్స్ కార్మికుల్ని వార్డ్ బాయ్స్ గా మార్చడం అనేది రాష్ట్రంలోనే సిఐటియు ఇది ప్రధానమైనటువంటి అంశంగా చేస్తాం. రేపు బోర్డు సమావేశం చూసి తర్వాత పరిణామాలు ఏమిటనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి ఉద్దేశంతో నేను రావడం అనేటువంటి జరిగింది. సరే, సమస్య గురించి మీ అందరికీ కూడా తెలుసు. మనం ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని మనం ఏమి నిందించడంలా. ఇప్పుడు మురళి గారు అయితే అందరిని పొగిడారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం అంతకంటే కూడా ముఖ్యంగా మనకి ప్రజల మీద గౌరవం ఉంది. అందుకని లేకపోతే సమ్మె చేయాలంటే మన యూనియన్ పిలిపిస్తే గంటలో సమ్మె జరుగుతుంది. మనం ఏం చేతగా కాదు. కానీ ప్రజలంటే కూడా మనకు ఎంతో గౌరవం, బాధ్యత అనేది ఉంది. మీరు ప్రజలకి అక్కడ చేరినటువంటి పేషెంట్లకి మీరు చేసే సేవలు చెప్పుకోలేము. ఎన్ని సేవలు అవసరం అయితే అన్ని సేవలు చేస్తాం. ఇది కేవలం ఒక్క వార్డు బాయ్స్ అనేటువంటిది అన్ని రకాల పనులు ఇప్పుడు కొత్తగా చేయట్లా, గతం నుంచి చేస్తున్నాం. చేసిన దాని డిజిగ్నేషన్ ఈ రోజు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. కాదని వాళ్ళు మనల్ని శానిటేషన్ వర్కర్ అని, శానిటేషన్ పని ఒక్కటే మీరు చేయడంలా, కానీ డిజిగ్నేషన్ మాత్రం ఆ రకంగా ఇవ్వడం సొంత తప్పు. ఉదాహరణ, బిల్ కలెక్టర్ అని ఉంటాడు, మన ఇంటికి వచ్చి కరెంటు బిల్లు తీసుకుంటాడు. కలెక్టర్ పేర్లు కూడా తేడా లేదు, కలెక్టర్ బిల్ కలెక్టర్ ఒకటి అవుతారా? అవదు. అందుకని మీరు చేసేటువంటి పనులు బట్టి మీరు వార్డు బాయ్ అంటే ఆ వార్డులో ఉండేటువంటి అన్ని రకాలు, ఇంక్లూడింగ్ మీరు థియేటర్ కూడా అటెండ్ అయ్యి కూడా పనులు, సేవలు చేస్తున్నారు. మీరు హాజరు కాకపోతే ఏ ఒక్క సేవలు కూడా, వైద్య సేవలు ఇక్కడ ఉన్నటువంటి రోగులకు అందడం అనేటువంటి అసాధ్యమైన విషయం. అందుకని ఉన్నదాన్ని మనం అడుగుతున్నాం. ఉన్నదాన్ని మనం ఇప్పటిదాకా ఎంతో సహనంగా అడుగుతున్నాం. మామూలుగా అడగడంలో ఎంతో ఓపికగా, ఎంతో సమయం ఇచ్చి ప్రభుత్వానికి, ముఖ్యంగా టీటీడీ అధికారులకి మనవి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అందుకని రేపు ఎలాగా వార్డు
బోర్డు సమావేశం జరుగుతుంది కాబట్టి బోర్డు సమావేశంలో వార్డ్ బాయ్స్ గా మనకి డిజిగ్నేషన్ ఇస్తే ఆ రకంగా నిర్ణయం చేస్తే సరే, లేకపోతే ఏమి చేయాలనేటువంటిది మాత్రం మీరు ఎల్లుండి నాయకత్వం కూడా రాము గారు మీరంతా ఆలోచించి భవిష్యత్ కార్యక్రమాన్ని సీరియస్ గా చేయడం, అట్లాగే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రాష్ట్రం అంతా కూడా తెలియజేయడం అనేటువంటిది కూడా చేస్తాం. ఊరికి ఇంటింటికి కూడా ప్రతి మనిషికి కూడా ఇక్కడ జరిగే అన్యాయాన్ని గురించి తెలియజేయడం ద్వారానే టీటీడీ కళ్ళు తెరిపిస్తాం. టీటీడీ అధికారులకి బోర్డుకి కళ్ళు తెరిపించి ఇది వాస్తవం, ఇది నమ్మండి, ఇది ఎప్పటికైనా చేయండి అని కళ్ళు తెరిపించడానికి ఈ ఉద్యమం అనేటువంటిది మీరు నిర్వహిస్తా ఉన్నారు. మీరు డ్యూటీల టైం అది అవుతుంది. అందుకని మనం నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపుని మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధికారులు ఇచ్చిన హామీలు అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి, శానిటైజర్ విధానాన్ని వార్డు బాయ్గో బ్యాన్ వెనకాల ఉండే వాళ్ళు కనపడద్దా? రాకుంటారు వెనకాల ముందుకు రండి. నీ దగ్గర తగిలించుకో, మళ్ళీ ఎవరు చెప్తే వాళ్ళు తగిలించుకో. చుట్టీకి ఇచ్చాను టీమని చెప్పాలి.